హాయ్ సార్, వెల్కమ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్. అయితే మనం ఈరోజు ఎక్కడున్నామంటే మంచంపల్లి క్రాస్ రోడ్లో ప్లామ్ మెడస్ లేఅవుట్లో ఉన్నాం సార్. ఈ లేఅవుట్ వచ్చేసి డీటీసీపీ ఫైనల్ అప్రూవల్ ఉన్న లేఅవుట్ సార్. అయితే మనకి ఏదైతే 33 ఫీట్ రోడ్ కనిపిస్తుందో ఈ 33 ఫీట్ రోడ్ బేస్ చేసుకుని మనకు వెస్ట్ ఫేసింగ్లో 2 ప్లాట్స్ అమ్మడానికి వచ్చాయి సార్. అయితే ఇవి డైరెక్ట్ ఓనర్ నుంచి మనకు వచ్చాయి సార్. ఈ కనిపించేదంతా 33 ఫీట్ రోడ్ సార్. ఈ 33 ఫీట్ రోడ్ బేస్ చేసుకుని మనకు 2 ప్లాట్స్ ఉంటాయి. అక్కడ ఎల్లో స్టోన్ అయితే కనిపిస్తుందో సార్, అక్కడ ఎల్లో స్టోను, అక్కడ ఒక ఎల్లో స్టోను. ఈ ఎల్లో స్టోన్లో ఏదైతే కనిపిస్తున్నాయో ఇది వచ్చేసి టోటల్ 2 ప్లాట్స్ సార్. ఈ 488 స్క్వేర్ యార్డ్ ఉంటాయి సార్. ఇది అక్కడ ఎల్లో స్టోన్ సార్. 488 స్క్వేర్ యార్డ్ ఉంటాయి. ఇక్కడ మనకు డ్రైనేజ్ కూడా ఉంటుంది సార్ ఈ లేఅవుట్లో. అయితే మనకు ఈ లేఅవుట్ వచ్చేసి ప్రజెంట్ ఫ్రేమ్లో ఎక్కడ ఉందంటే మనకు అక్కడ ఏదైతే 100 ఫీట్ రోడ్ ఉంటుందో 100 ఫీట్ రోడ్ పక్కన ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్కి బ్యాక్ సైడ్లోనే మై హోమ్ రామేశ్వరరావు అనే కంపెనీ వాళ్ళ ఫామ్ హౌస్ ఉంటుంది సార్. ఆ ఫామ్ హౌస్ పక్కనే ఈ లేఅవుట్ ఉంటుంది సార్. బ్యాక్ సైడ్ అవుతుంది అది సార్ ఫామ్ హౌస్. అయితే అక్కడ మనకు ఇంకోటి కనిపిస్తుంది, అది వచ్చేసి మహేష్ బాబు వాళ్ళది పద్మాలయ స్టూడియో సార్. ఆ స్టూడియోకి ఒక 300 మీటర్ డిస్టెన్స్ అవుతుంది సార్. అలాగే మనకు మన లేఅవుట్ నుంచి మనం మంచంపల్లి క్రాస్ రోడ్ నుంచి శంషాబాద్ వెళ్ళే రూటు ఎగ్జిట్ 15కి వెళ్ళే రూట్ కూడా 500 మీటర్ డిస్టెన్స్ సార్. అక్కడ వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి సార్, వెళ్తున్నాయి కదా. ఆ వెహికల్స్ వెళ్ళేటంతా మంచంపల్లి క్రాస్ రోడ్కి వెళ్తున్నాయి సార్. ఆ వెహికల్స్ అంతా మంచంపల్లి క్రాస్ రోడ్కి వెళ్తున్నాయి. మనము లెఫ్ట్ వెళ్తేనేమో మనకి మంచంపల్లి క్రాస్ రోడ్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్తేనేమో ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ ఓవరాల్ గచ్చిబౌలికి వెళ్ళొచ్చు, అలాగే హైటెక్ సిటీకి వెళ్ళొచ్చు, అలాగే శంషాబాద్ వెళ్ళొచ్చు సార్. మనకు అక్కడ బస్సు కూడా రన్నింగ్ అవుతుంది సార్. ప్రజెంట్ అది అబ్దుల్గంజ్ నుంచి బస్సు మంచంపల్లి క్రాస్ రోడ్కి వెళ్తుంది సార్. మన ఆ 100 ఫీట్ రోడ్కి 500 మీటర్ డిస్టెన్సే ఉంటుంది సార్ మన లేఅవుట్కి, డీటీసీపీ లేఅవుట్కి. అలాగే ఈ హౌసెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా సార్. ఈ హౌసెస్ అన్నీ కనిపించేది వచ్చేసి మంచంపల్లి క్రాస్ రోడ్ సార్, అది ఎక్స్ రోడ్. ఆ ఎక్స్ రోడ్కి మనకు 500 మీటర్ డిస్టెన్సే సార్ హౌసెస్. అయితే ఈ 2 హౌసెస్ కనిపిస్తున్నాయి కదా సార్. మన వెంచర్ ఏదైతే ఉందో ఇక్కడ కడిగి ఉంది కదా సార్. ఈ పక్కన అదర్స్ ల్యాండ్ ఒకటే, పక్కనే మనకు హెచ్ఎండిఏ వెంచర్ సార్. మన హెచ్ఎండిఏ వెంచర్లో సుమారు 25,000 నుంచి 30,000 గజం చెప్తున్నారు సార్. ఆ హెచ్ఎండిఏ వెంచర్లో ఆల్రెడీ అందులో 2 హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యాయి, ఇంకా హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. అదో పెద్ద ఒక లేఅవుట్ అవుతుంది సార్. ఆ వెంచర్కి పక్కనే మనకి 2 ప్లాట్స్ సార్. ఇవి పక్కన కలిగి ఒక 1 ఎకరా ఖాళీ ప్లేస్ ఉంది సార్. అది పక్కనే హెచ్ఎండిఏ వెంచర్ సార్. ఇది మన ప్లాట్లు సార్. ఇక్కడ ఎల్లో స్టోన్ కనిపిస్తుందా, ఇది మన ప్లాట్స్. మన లేఅవుట్లో గజం వచ్చేసి 10,000 చెప్తుంది సార్ ఓనరు. అందులో వచ్చేసి 25,000 30,000 చెప్తున్నారు సార్. మనం చిన్న లాజిక్ సార్, అక్కడ 25,000 పెట్టి 30,000 పెట్టి మనము ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఇక్కడ 10,000 పెట్టి ఒక 5 years ఆగినా కానీ అది మినిమం 20,000 ఈజీ అవుతుంది సార్. ఎందుకంటే మంచంపల్లి ఎక్స్ రోడ్ అనేది ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయిపోతుంది సార్. ఎందుకంటే మనకు ఎగ్జిట్ 15కి 6 km వస్తుంది. అలాగే మనకు నియర్ బై అన్నీ ఉంటున్నాయి. మలబార్ గోల్డ్ డైమండ్స్ కానీ, విప్రో కానీ నియర్ బై ఉంటుంది సార్. ఇదైతే మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు సార్. మనకు డీటీసీపీ అదే మనకు అక్కడ కనిపిస్తుంది కదా సార్. ఆ స్టాచ్యూ వచ్చేసి మన వెంచర్లకు వెంటర్ అయ్యే స్టాచ్యూ సార్. అది అక్కడ నుంచే మనము మన ప్లాట్ దగ్గరికి రావాలి సార్. ఈ టోటల్ వచ్చేసి వెంచర్ వచ్చేసి ఒక 30 acres వరకు ఉంటుంది సార్. ఈ లేఅవుట్లో మనకు 30 acresలో మన ప్లాట్స్ కూడా వచ్చేసి సెకండ్ రోడ్కే ఉంటున్నాయి సార్. ప్లాట్స్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లోనే 40 ఫీట్ రోడ్ ఉంటుంది. 40 ఫీట్ రోడ్ తర్వాత 33 ఫీట్ రోడ్కి మనము సెకండ్ రోడ్కి వచ్చేస్తే మన ప్లాట్లు ఇవే సార్. ఈ పొజిషన్ అంతా కనిపిస్తుంది సార్. ఇక్కడ బౌండరీస్ ఉన్నాయి సార్. ఈ బౌండరీస్ నుంచి మనకు ఇక్కడ వరకు వస్తుంది. ఈ ఎల్లో స్టోన్ ఏదైతే ఉందో అక్కడ వరకు కనిపిస్తుంది. ఇదంతా 33 ఫీట్ రోడ్ సార్. మనకు డ్రైనేజీ కూడా ఉంది సార్. ఇందులో కరెంట్ కనెక్షన్ కూడా మనకు నియర్ బై ఉంది కాబట్టి